హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు కందా బజ్జీలు చేసి చూపిస్తానండి. ఇది మా పెరట్లో పెరిగిన బచ్చల కూర అండి. ఇది ఫ్రెష్గా ఇలా బచ్చల కూర మనం మార్కెట్ నుంచి తెచ్చుకొని కాళ్ళు పెడితే మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, నేను అలాగే పెట్టాను. ఇప్పుడు ముందుగా కంద శుభ్రంగా కడిగేసుకుని మనం మొక్కలు కోసుకునే క్యూబ్స్ లాగా కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి. కంద మొక్కలు మెత్తగా మగ్గాలన్నమాట. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఇచ్చాను చూడండి. అలాగే బచ్చల కూర ఎక్కువ తీసుకుని కంద తక్కువ తీసుకుంటే కంద బచ్చలు బాగుంటది అనమాట. ఇక్కడ నేను ఒక 2 ఉల్లిపాయలు ముక్కలు కోసుకున్నాను. అలాగే ఒక 8 దాకా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇంకా కరివేపాకు, అలాగే తాలింపులోకి మెంతులు, ఇంకా ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంకా వెల్లుల్లి వేసుకుంటాను అనమాట. ఇంకా ఉప్పు పసుపు తగినంత చూసుకుని వేసుకోవాలి మనం. ఇలా ముక్కలు సన్నగా మనం పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అలాగే కంద కూడా చక్కగా ఉడకబెట్టుకోవాలి. అలాగే మెత్తగా ఉడకబెట్టద్దు, అలానే గట్టిగా ఉండకూడదు, చక్కగా మగ్గాలన్నమాట. లాస్ట్ లో చింతపండు రసం వేసినప్పుడు నేను బెల్లం వేస్తాను. మీకు ఇష్టమైతే బెల్లం వేయండి, లేదా స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు. కానీ బెల్లం వేయడం వల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది అన్నమాట. కొద్దిగా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ పెట్టుకున్న తర్వాత తాలింపు దినుసులు అన్ని వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసుకున్నాను. అవి కూడా కొంచెం వేగిన తర్వాత ముందుగా ఉడపెట్టిన కంద వేసుకున్నాను. ఆ తర్వాత ఉప్పు పసుపు కారం మీకు రుచికి సరిపడంత పసుపు ఉప్పు కారం చూసుకుని వేసుకోండి. కారం ఎక్కువ తినగలిగితే ఎక్కువ వేసుకోండి, లేదా తక్కువ వేసుకోండి. అలాగే ముందుగా కడిగి పెట్టుకుని బచ్చల కూర కూడా వేసుకుని మొత్తం ఇవన్నీ కూడా కలిసి మగ్గాలన్నమాట. మగ్గాలి, మెత్తగా అవ్వాలి. ఇలా వాటర్ తీరిపోయి ఉత్తా ఉంటది కదా, అప్పుడు మనం సరిపడంత చింతపండు, ఇది కూడా మీ రుచికి తగినంత వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు గుజ్జు తీసుకున్నాను. అలాగే ఇంకొంచెం మంచినీళ్ళు పోసుకుని మనం దగ్గరగా ఉడికేటట్టు చేసుకోవాలన్నమాట. కూర అంతా మగ్గాలి. అలా కొంచెం మూత పెట్టి ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మరుగుతో వచ్చేసారో అప్పుడు చిన్న బెల్లం మొక్క ఇష్టమైతే, లేదా ఒక చిన్న స్పూన్ పంచదారనే వేసుకోవచ్చు, మన ఇష్టమే. ఇలా నూనె బయటకు తేరేంత వరకు కూడా మనం అలాగే కందా బచ్చలు ఉడకనివ్వాలి. అప్పుడే అన్ని బాగా ఉడుకుతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.